డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రేపు మరి నిర్మలా సీతారామన్ గారు 8వ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈసారి బడ్జెట్లో మనకి మధ్యతరగతి వాళ్ళకి ఏమైనా ఊరట లభిస్తుందా? ఆశలు నెరవేరుతాయా? అంటే మరి వేటి పైన ఇంపాక్ట్ పడబోతుంది అంటే మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? బడ్జెట్ అనేది అందరూ 5 సంవత్సరాలకి ఒకసారి వెయిట్ చేస్తారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ 1 year ఒకసారి. మీకు ట్రంప్ గారు చూసుకుంటే షాకింగ్ ఇస్తాడు, సడన్ షాక్స్ ఇస్తాడు. ఆయన ఇంతమంది తీసేస్తాను, 8,000 మంది తీసేస్తాను. మోడీ గారు అలా షాక్ ఇవ్వరు. స్లోగా ఇంక్రిమెంటల్ షాక్ అంటారు. బడ్జెట్ లాస్ట్ టైం కూడా ఇదే మాట 2024 బడ్జెట్లో. సో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇండివిజువల్ పర్సనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. దాని ఎప్పుడు 2014 అదే నడుస్తుంది. ఒక 50,000 ఇటు తప్ప పెద్ద మేజర్గా ఉండేది. కానీ అప్పుడుకున్న శాలరీస్, అప్పుడుకున్న ఇన్ఫ్లేషన్ రేటు, ఇప్పుడున్న శాలరీస్, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ బై కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మారిపోయింది. ట్యాక్స్ రేట్ మాత్రం మారలేదు. సో నాకు తెలిసి రికమెండేషన్స్ వెళ్ళే డిఫరెంట్ ఆడిటర్స్, బిజినెస్ మ్యాన్ వీళ్ళందరి దగ్గర నుండి 10 లక్షల వరకు ట్యాక్స్ లిమిట్ తీసేమని సజెషన్ చేశారు. వాళ్ళు 2-4, 2-5 అన్నట్టు ఏదో ఒకటి చేస్తారని లాస్ట్ టైం ఇంట్రీమ్ బడ్జెట్ ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తారని అనిపిస్తుంది. ఒకటి. రెండోది ఏటీసీసీ మీద మనకి ఎన్ఎస్సి, పీపీఎఫ్ అన్నీ వస్తాయి. దాని మీద కూడా ఎగ్జామ్షన్ అడుగుతున్నారు. మూడోది హెచ్ఆర్ఏ 2 tier లాగా ఫుల్ ఇస్తారు. ఇక్కడైతే 50% చేయమంటున్నారు హెచ్ఆర్ఏ. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మారి ప్రతిదాని మీద ట్యాక్స్ కడుతున్నారు. సో అట్లా పోలుకుని చాలా అంశాలు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్సీజెడ్స్, అగ్రికల్చర్, ప్రతి అంశాన్ని కూడా మనం తక్కువ టైంలో డిస్కస్ చేయడం. ప్రతిదానికి కూడా ఇప్పుడు మనం చూసుకుంటే పాప్కార్న్ మీద రేట్లు పెంచారు. ట్యాక్స్ రేట్ 5%, 12%, 18%. అంటే 2 ఫ్లేవర్ కంటే 30% అంటే మనం 100 రూపాయల దానికి 56 రూపాయలు మనం ట్యాక్స్ రూపంలోనే కడుతున్నాం. అటు వెళ్తే ఇటు అది గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. సో బడ్జెట్ ఎప్పుడు కూడా కామన్ ప్రజలకి ఉపయోగపడాలి. టాపర్స్కి అంటే బాగా అంబానీ, అదానీ వీళ్ళకి ఏం ఫరక్ పడదు. 10% ఎక్కువ వేసినా, 10% తక్కువ వేసినా. బట్ మన దగ్గర మాత్రం అట్టలేదు. అట్లనే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మీద కూడా ఎక్కువ రాయితీ ఇవ్వమంటున్నారు. నేను ఏదైతే ఇంట్రెస్ట్ పాటు కడతానో దాన్ని తీసేయమంటున్నారు ట్యాక్స్. అది దానివల్ల అర్బన్ హౌసింగ్ పెరుగుతుంది. లోన్ రేట్లు కూడా మనకి ఒకప్పుడు 6-7%, ఇప్పుడు 8-9% అయిపోయింది. ఇంకొన్ని రోజు ఇంకా పెరుగుతుందేమో. ఇన్ఫ్లేషన్ రక్క లేదు అనాలిసిస్. సో ఆల్వేస్ యూ షుడ్ కంపేర్ విత్ ఇన్ఫ్లేషన్. శాలరీస్ కూడా అలా పెరగట్లేదు. కరోనా దగ్గర ఆల్మోస్ట్ స్లో డౌన్ అయిపోయి కొంత శాలరీస్ పెంచడం కదా, శాలరీస్ తీసేస్తున్నారు ఉద్యోగాలు. సో అది మేజర్. బేసికలీ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ 2 ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇప్పుడు 20 లక్షలు ఉంది. 20 లక్షలు దాటితే జిఎస్టీ. ఆ 20 లక్షలు 30-40 చేయమంటున్నారు. చేసిన వల్ల కొద్దిగా విసులుబాటు ఉంటుంది, కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. లేకపోతే ఈ ట్యాక్స్లు, ఆ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్ కట్టేసరికి మొత్తం లైఫ్ అంతా ట్యాక్స్ల కోసం పనిచేస్తుంది ఇండస్ట్రీస్. ఇది మా ఫోరంలో డిస్కషన్ అయింది. అంటే ఇది చాలా సీరియస్ కన్సర్న్. నరేంద్ర మోడీ గారు అంతకుముందు బాగా పెరిగేవి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ పెంచుతూ వచ్చారు. ఈ గత 10 సంవత్సరాలు పెద్ద మార్పు లేదు. పెను మార్పు అంటే లైట్ ఇయర్ అండ్ 5,000 అట్లనే ఓల్డ్ స్కీమ్, న్యూ స్కీమ్ అని పెట్టారు. పెద్ద తేడా 10,000, 20,000 తేడా వస్తుంది. ఆ స్కీముల్లో కూడా ఒకటి మంచి పని ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ చాలా సింపుల్ చేశారు. మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్ కూడా రిటర్న్ చేశారు. అది గుడ్ పాయింట్. ఆ సిస్టమ్ అంటే ఇంతకుముందు పెద్ద చాటబర్త ఉండేది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మన నిత్యావసరాలు అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మొబైల్స్, కంప్యూటర్స్ వీటిలో బాగా భారీగా పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఆటోమొబైల్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ ఏది ఎక్కువ కన్జంప్షన్ ఉందో దాని మీద ఎక్కువ వస్తుంది. ఒక 10 కాస్ట్ ఇప్పుడు సేల్స్లో ఒక ప్రాబబ్ ఉంది. 10,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తాను అనుకోండి. అందులో 20% ఆఫ్ ఎంప్లాయీస్ విల్ కంట్రిబ్యూట్ టు 80%, 8,000 కోట్లు. మిగతా 80% విల్ కంట్రిబ్యూట్ ఓన్లీ టు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 20% ఏదో దాన్ని పట్టుకొని దాని మీద పెంచేస్తున్నారు, మిగతా కొంత తగ్గిస్తున్నారు. సో ఓవరాల్గా ఎన్ఆర్ఐస్కి నామ్స్ వేరు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకి నామ్స్ వేరు ఉన్నాయి, ఇండస్ట్రీకి నామ్స్ వేరు ఉన్నాయి, అట్లా ఇండివిజువల్కి నామ్స్ వేరు ఉన్నాయి, జిఎస్టీ వేరుంది, టీడీఎస్ వేరుంది. అట్లా చూసుకుంటే రకరకాల అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మనకి అమెరికాకి, మన ప్రపంచంలో అమెరికా అయితే బిగ్ బాస్ ఎట్లనో మనకు చెప్పాను. అమెరికాలో తుమ్మితే ఇక్కడ తుమ్ముతారు, అమెరికాలో తగ్గితే ఇక్కడ తగ్గుతారు. ఇక్కడ ఇండియాకి సెంట్రల్ గవర్నమెంటే కదా మొత్తం ఉన్న 29-30 రాష్ట్రాలకి వాళ్ళు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వాలి. మన సొంతంగా తీసుకొని లేదు. అండ్ ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి వాల్యూ ఇస్తున్నారు. డిజిటలైజేషన్ మీరు చూసుకుంటే నరేంద్ర మోడీ రాగానే మన మానిటైజేషన్ పెట్టారు. దాని తర్వాత ఈ బ్లాక్ మనీ అంతా చేసి వైట్ చేస్తున్నారు. ఆయన సీఎంగా అయినప్పుడు నాకు తెలిసి 5-10% యూపీఐ ఉండేది. ఈరోజు 80% యూపీఐ.
నేను మొన్న ఎక్కడో ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే వైజాగ్ నుండి అవి సీన్ కూల్ డ్రింక్ తాగుతాం, మన కోకోనట్ తాగుతాం వెళ్తే వరుసగా 4 షాపులు ఉన్నాయి. కోకోనట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా ఫుడ్, అన్నిటికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏం తెలుసా? అందరూ యూపీఐ స్కానర్ పెట్టుకున్నారు. 10 రూపాయలు కొన్నా 20 రూపాయలు, అంటే ఏ లెవెల్కి వెళ్ళి అడుక్కునేవాడికి కూడా స్కానర్ ఉంది. సార్ ఒక 10 రూపాయలు వేయండి సార్ ఇచ్చి, మనం ఏమైనా జనరల్ చేంజ్ లేదంటాం, పర్లేదు సార్ నా దగ్గర ఉంది మీరు మొబైల్ చేయండి అంటే. అది బాగా ఇంపాక్ట్. ఇండియా వరల్డ్ లెవెల్లోనే మనకి చాలా పెద్ద పేరు. అండ్ వన్ వే ఇట్ ఈస్ కరెక్ట్, రెడ్యూసింగ్ ది అన్ఆర్గనైజ్డ్ ట్రాన్సాక్షన్. హవాలా మార్కెట్ అని ఉండేది అంతకుముందు, లక్షలు ట్రాన్స్ఫర్ ఎవరికి తెలిసేది, కొరియర్లో వెళ్ళేవి. ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తారు. దట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళకి ఇబ్బంది, ట్యాక్స్ కట్టేవాడికి ఇబ్బంది లేదు. ఎవరైతే ఎగ్గొడతారో వాడికి ఇవన్నీ కష్టాలు అనిపిస్తే గవర్నమెంట్ దించాలని పోయింది. ఒకసారి ఉల్లిపాయల గురించి గవర్నమెంట్ పడిపోయింది తెలుసా మీకు? ఉల్లిపాయల రేట్లు 100 రూపాయలు 150 రూపీస్ కేజీ అయింది, పడిపోయింది. సో ఓవరాల్గా ఈ 4-5 హెడ్డింగ్ మెయిన్: హౌసింగ్, అర్బన్ హౌసింగ్, హోమ్ లోను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్కమ్ ట్యాక్స్. వీటి ఇప్పుడు గోల్డ్ మీద కూడా మనకి రేట్లు పెరుగుతున్నాయి. మీరే చెప్పాము, మన ఒకప్పుడు 50-60 వేలు ఉండేది కరోనా టైంలో. తర్వాత మనం లాస్ట్ టైం చేసినట్టు 82,500 అయింది. తర్వాత ఇప్పుడు 84,000 అయింది. అట్లా సిల్వర్ రేట్ కూడా పెరుగుతుంది. ఇంకోటి అంటే సిల్వర్ కన్జంప్షన్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి సిల్వర్ కూడా చేరిపోయింది. అంతకుముందు గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో గోల్డ్ తో పాటు ఇది కూడా. ఎందుకంటే గోల్డ్ కంటే ఎక్కువ పెరుగుతుంది సిల్వర్. ఎందుకు పెరుగుతుంది? ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్, దాంట్లో సిల్వర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ కన్జంప్షన్ లో కొని పెట్టుకుంటే అది కూడా అసెట్టే. ఇప్పుడు ఒకప్పుడు గోల్డ్ 10 గ్రాములు, సిల్వర్ 1 kg రేట్ ఎప్పుడు తక్కువ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ మించిపోయింది. సో ఫ్యూచర్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ఇది 1 lakh ఉంటుందా 1,20,000 అవుతుంది ఎవరు తెలియదు. డెఫినెట్ గా పెరుగుతుంది. డిమాండ్ సప్లై గ్యాప్ బట్టి రేట్లు, జియో పొలిటికల్ కండిషన్స్, ఈ వార్స్ అయినప్పుడు ఇవన్నీ కూడా వ్యత్యాసం పడుతుంది. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్ ఇవన్నీ ఉన్నాయి, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ. ఆ గొడవలు అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? ఉన్న నిధుల్ని రిలీజ్ చేస్తారు, సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి. సో నేను లాస్ట్ టైం చెప్పాను, ఇండియా ఇస్ హైయెస్ట్ వన్ ఆఫ్ ది, ఐ థింక్ 22,000 tons ఎంతో మనమే కన్జ్యూమ్ చేస్తాం. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు లేటెస్ట్గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని, మన ఇండిపెండెన్స్ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఉంది. ఆ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో మన గోల్డ్ అంతా అక్కడ స్టోర్ అవుతుంది. ఈ అన్సర్టనిటీ, ఇప్పుడు బాగా ట్రంప్ వచ్చాక అన్సర్టనిటీ అయిపోయింది. అన్సర్టనిటీ అయిపోవడం వల్ల గవర్నమెంట్ కూడా తెలియట్లేదు ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు అనేది చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ 475+ మెట్రిక్ టన్స్ ఉన్నాయి అక్కడ. దాంట్లో సగం తీసుకొచ్చేసారు, అంటే బ్యాక్ మన నవంబర్, డిసెంబర్లో. బికాస్ అక్కడ ఏ సిచ్యువేషన్ ఏమవుతుందో తెలియదు. అందుకని ఇప్పుడు గోల్డ్ మీద ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్. సిల్వర్ ఇప్పుడు యాడ్ అయింది. అండ్ గోల్డ్ ఈ విధంగా ఎప్పుడు అంత స్పీడ్గా ఎప్పుడు పెరగలేదు. పెరిగేది కానీ డెఫినెట్గా మనం అనుకున్న స్టాక్ మార్కెట్లో కొలాప్సింగ్ ఎక్కువ ఉంటుంది, గోల్డ్ మార్కెట్లో తక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో అసలు రిస్క్ లెస్ అంటాం. ఇప్పుడు ఆ గోల్డ్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడిపోతుందో గోల్డ్ మార్కెట్ పెరుగుతుంది, ఎప్పుడైతే గోల్డ్ మార్కెట్ పెరుగుతుందో రియల్ ఎస్టేట్ తగ్గుతుంది. సో ఈ మూడు కూడా కొరిలేటెడ్, అంటే ఒకదాని కూడా ఇంటర్నల్ లింక్. తీగలాగితే డొంక కదిలినట్టు ఒకదాని ఒకటి ఇంట్లో స్విచ్ చేస్తే ఒకటిలో లైట్ వెళ్తుంది అని చెప్తారు. అది ఇక్కడ తగ్గితే ఇక్కడ నొక్కితే ఇక్కడ మీటర్ పెరుగుతుంది, అక్కడితే ఇక్కడ తగ్గుతుంది. సో ఓవరాల్గా గోల్డ్ డబ్బులు ఉంటే కొనుక్కొని ఉంచుకోవడం మంచిది. ఇట్స్ అ బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఈజీలీ రీకాషబుల్. అంటే మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే బిస్కెట్ కొనుక్కుంటారు చాలా మంది. బిస్కెట్ మీద లోన్ రాదు, అది తెలుసుకోవాలి. నాకు తెలిసినంత బిస్కెట్ మీద లోన్ ఇవ్వరు, కానీ ఆర్నమెంట్స్ మీద లోన్ ఇస్తారు. కానీ ఆర్నమెంట్స్లో ప్రాబ్లమ్ 25-30% వేస్టేజ్, ట్యాక్సేషన్ అన్నీ పోతాయి. సో దే హ్యావ్ ఓన్ అడ్వాంటేజ్. ఇండియాలో ఎస్పెషల్లీ లేడీస్ గోల్డ్ లేకుండా బయటకు వెళ్ళరు. కనీసం ఒక 5 తులాలు 10 తులాలు ఒంటి మీద ఉండాలి, గాజులు, చెవులు ఇవన్నీ కలిపి. సో ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ అనేది ప్రాముఖ్యత పెంచుకుంటుంది. ఆ సెంట్రల్ రిజర్వ్స్ ఎప్పుడైతే యుద్ధాలు అవుతున్న కంట్రీస్ అన్ని రిలీజ్ చేస్తున్నారో రేట్ పడిపోతుంది. అది డిమాండ్ ఎక్కువగానే రేట్ తగ్గుతుంది, రేట్ పెరుగుతుంది. సప్లై ఎక్కువైనప్పుడు రేట్ తగ్గుతుంది, డిమాండ్ ఎక్కువైనప్పుడు రేట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.